వరద తుపాను ప్రభావం వల్ల ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంటలు నీట మునిగిపోయాయి. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటున 2.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా లింగసముద్రంలో 10.7 సెంటీమీటర్ల వాన కురిసింది. వలేటివారిపాలెంలో 10, కందుకూరులో 9 సెంటీమీటర్ల వర్షం పడింది. కందుకూరు, కావలి రహదారిలో కొండముడిసిపాలెం వద్ద వృక్షం విరిగిపోవటం వల్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కంభంలో ఈదురుగాలుల దాటికి అరటి తోటలు దెబ్బతిన్నాయి. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీల్లో నీరు నిలిచిపోవటం వల్ల ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్, బృందావనం, ట్రంక్ రోడ్, సండే మార్కెట్, సంతపేట ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. అండర్ బ్రిడ్జ్ వద్ద ఓ ప్రైవేటు బస్సు నీటిలో నిలిచిపోవటం వల్ల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. పొలాలు నీట మునిగాయి. నెల్లూరు పాలెం సమీపంలో విద్యుత్ వైర్లు ఇళ్లపై పడ్డాయి. అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆత్మకూరు పరిసరాల్లో 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. జిల్లాలో పరిస్థితిపై కలెక్టర్ ముత్యాలరాజు, పురపాలక అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈదురుగాలుల ధాటికి 650 విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయని ప్రకటించారు. ఈ సంవత్సరం 72% వర్షపాతం యాక్చువల్గా నెల్లూరులో తక్కువ నమోదైంది. దానివల్ల కొన్ని గ్రామాల్లో తాగటానికి కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ తుఫాను వల్ల, ఈ వర్షాలు రావటం వల్ల కొంతవరకు ఊరట కలిగింది. అదే కాకుండా సోమశిలకి 8,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. కండలేరుకు ఒక 2,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షాలకు కపిలతీర్థ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. భక్తులను జలపాతం సమీపంలోకి అనుమతి నిలిపివేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సమీపంలో స్వర్ణముఖి నదిలో వరద ప్రవాహం పెరిగింది. కడప జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. బద్వేలు, పోరుమామిళ్ల ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బద్వేలు ఆర్టీసీ గ్యారేజ్లోకి మురుగునీరు చేరింది. కడప ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలోని వాహనాల స్టాండ్ నీట మునిగింది. కడప పురపాలక మైదానంలోకి భారీగా వర్షపు నీరు నిలిచిపోవటం వల్ల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల దేహదారుఢ్య పరీక్షలు నిలిపివేశారు. 1600, 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్లను గురువారానికి వాయిదా వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చినమైనవానిలంక సముద్ర తీరంలో సోమవారం రాత్రి అలల తాకిడికి దెబ్బతిన్న మత్స్యకారుల పడవలు, వలలను ఎమ్మెల్యే మాధవనాయుడు పరిశీలించారు.